కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు మాత్రమే కాదు, ఇక్కడ సముద్రపు అలల మధ్య నుంచి పుట్టుకొచ్చే మరో అద్భుతమైన సంపద కూడా ఉంది. సముద్రంలో వేటాడి తెచ్చిన చేపలు తాజాగా దొరికితే ఒక లెక్క, కానీ అవి ఎండి చేపలుగా మారితే అది మరో లెక్క. అంతర్వేది హార్బర్ నుంచి కేవలం రుచికరమైన చేపలే కాదు, కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యం కూడా ఎగుమతి అవుతోంది. రసాయనాలకు దూరంగా సహజ సిద్ధమైన పద్ధతుల్లో తయారవుతున్న ఈ ఎండి చేపలు ఎలా వేల కుటుంబాలు బతుకుదెరువునిస్తున్నాయో తెలుసా? అసలు మన ఆంధ్ర తీరం నుంచి ఇతర రాష్ట్రాలకు జరుగుతున్న కోట్ల వ్యాపారం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఇదే ఇవాల్టి మన ఇంపాక్ట్ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది హార్బర్ ఇప్పుడు ఎండి చేపల వ్యాపారానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ముఖ్యంగా వేట విరామ సమయానికి ముందు పట్టుకున్న చేపలను ఇక్కడి మహిళలు ఎంతో నైపుణ్యంతో ఎండబెడుతూ ఉంటారు. కరోనా సమయంలో రవాణా సౌకర్యాలు లేక చేపలు పాడైపోతుంటే వాటిని ఎండబెట్టడం ద్వారా ఆదాయం పొందే మార్గాన్ని వీరు ఎంచుకున్నారు. ఈ రోజు ఇది కేవలం ఒక పని మాత్రమే కాదు, అంతర్వేది, కరవాక, అల్లవరం వంటి ప్రాంతాల్లో వేల కుటుంబాలకు జీవనోపాధినిచ్చే పెద్ద పరిశ్రమగా ఎదిగింది. ఇక్కడ తయారైన ఎండు చేపలు కేవలం లోకల్ మార్కెట్లకే కాదు, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు భారీగా ఎగుమతవుతున్నాయి. ఈ రంగంలో ఆదాయం ఎలా ఉంటుందో ఒక్కసారి గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు. 150 రూపాయలకి కొనుగోలు చేసే పచ్చి రొయ్యలు ఎండిన తర్వాత ఏకంగా 600 రూపాయలు ధర పలుకుతున్నాయి. 400 ఉండే వంజరం ఎండబెట్టాక 800 రూపాయల వరకు వెళ్తోంది. చిన్న నెత్తాళ్లు సైతం ఎండిన తర్వాత ధర 4 రెట్లు పెరుగుతోంది. ఇంతేకాదు, వేటాడే సమయంలో నలిగిన చిన్న చేపలను సైతం పౌల్ట్రీ ఫీడ్ కోసం విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు. ఏటా దాదాపు 90 టన్నుల ఎగుమతుల ద్వారా సుమారు 5 కోట్ల ఆదాయం ఈ ప్రాంతానికి సమకూరుతోందంటే ఈ రంగం ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతర్వేది ఎండి చేపలకు అంత డిమాండ్ ఎందుకు అంటే మత్స్యకారులు నేటికీ తమ పూర్వీకుల పద్ధతులనే పాటిస్తున్నారు. ఎటువంటి హానికర రసాయనాలు వాడకుండా కేవలం ఉప్పు, పసుపు, దంచిన కారం, ఎండలో సహజ సిద్ధంగా వీటిని తయారు చేస్తారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, B12, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వానికే కాకుండా గుండె పనితీరు మెరుగుపరచడానికి, మహిళల్లో ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఎంతో తోడ్పడతాయి. సాంప్రదాయ వేటతో మొదలై అంతర్జాతీయ మార్కెట్ వరకు విస్తరించిన ఈ ఎండి చేపల పరిశ్రమ తీర ప్రాంత మహిళల ఆర్థిక సాధికారతకు నిలువుటద్దలా నిలుస్తోంది. అయితే మత్స్యకారులకు మరిన్ని నిల్వ సౌకర్యాలు, ఆధునిక ఎండబెట్టే యంత్రాలు అందిస్తే ఈ ఆదాయం మరిన్ని రెట్లు పెరిగే అవకాశం ఉంది. చూశారుగా మన తీర ప్రాంత సంపద ఎంత గొప్పదో. మీ ప్రాంతంలో కూడా ఇలాంటి ఎండి చేపల వ్యాపారం జరుగుతోందా? పచ్చి చేపల కంటే ఎండి చేపలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? ఈ రంగంలో మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందాలి? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఆక్వా రంగానికి సంబంధించిన మరిన్ని లోతైన విశ్లేషణల కోసం ఫిషరీ న్యూస్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.